హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు ఆర్జే కుకింగ్స్. ఈ రోజు మన కిచెన్లో మామిడి పండుతో నోరూరించి మ్యాంగో ఐస్ క్రీమ్ చూపించబోతున్నాను. ఇంట్లోనే మనం చాలా సులభంగా ఈ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. క్రీమ్, మిల్క్ పౌడర్ వేయకుండా చేసిన ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ సమ్మర్లో మంచిగా రుచిగా సింపుల్గా మ్యాంగో టేస్ట్తో ఈ ఐస్ క్రీమ్ చేయాలి అంటే డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ టేస్టీ ఐస్ క్రీమ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 లీటర్ పాలను, పచ్చి పాలను తీసుకోండి. మీగడ తీయని పాలను తీసుకోండి. ఆ తర్వాత ఈ పాలని బాగా కలుపుతూ మరిగించండి. ఈ పాలల్లో నుంచి ఇప్పుడు కొన్ని పాలని వేరే ఒక బౌల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత బాగా కలుపుతూ పాలని మరిగించండి. ఆ తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మ్యాంగో కస్టర్డ్ ఫ్లేవర్ని వేసుకోండి. వేసి ఈ పాలని బాగా కలుపుతూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు చక్కగా కలుపుకోండి. ఆ తర్వాత ముందుగా మనం మరిగించిన పాలను ఒక 2 నిమిషాలు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇలా కలుపుతూ ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. ఆ తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని ఆ పాలల్లోకి కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు కలుపుతూ పాలు మరగబెట్టాలి. బాగా చిక్కగా అయ్యేంత వరకు, ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, ఇలా వీడియోలో చూపించినట్లు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. అందులో మనం టేస్ట్కి సరిపడంత 3 స్పూన్ల బెల్లం వేసుకోవాలి. మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు. నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి బెల్లం వేస్తున్నాను. మీరు కావాలి అంటే మీకు ఎలా నచ్చుతుందో అలా చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసిన తర్వాత బాగా ఒక 5 నిమిషాలు మరిగించాలి. ఇలా వీడియోలో చూపించినట్లు పాలని మరిగించాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో ఒక 6 బాదం, ఒక 6 జీడిపప్పు తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్లు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మామిడికాయ తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బాదం, జీడిపప్పు గ్రైండ్ చేసుకున్న పొడిలో మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు మామిడికాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఇంతకుముందు మరగబెట్టి ఉన్న పాలని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఈ పాలని కోర్సుగా ఒక 2-3 సార్లు మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు ఈ కన్సిస్టెన్సీ వస్తే మీకు ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా వచ్చినట్లు అర్థం. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఒక 4 బౌళ్ళు తీసుకొని బౌళ్ళల్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో స్లైసెస్ని వేసుకోవాలి. ఇలా మ్యాంగో వేయడం ద్వారా అక్కడక్కడ మనం తినేటప్పుడు, ఐస్ క్రీమ్ తినేటప్పుడు అక్కడక్కడ మ్యాంగో స్లైసెస్ తగులుతూ ఉంటే చాలా ఎమ్మీగా, చాలా టేస్ట్గా ఈ ఐస్ క్రీమ్ ఉంటుంది. ఆ తర్వాత పిల్లలకి నచ్చేలాగా మనం కావాలి అంటే బాదం పప్పుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పైన మనం గార్నిష్గా వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. ఈ సమ్మర్లో మనం ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇలా మనం సిల్వర్ కాయిల్ పేపర్ని పైన ఇలా కవర్ చేస్తూ పెట్టుకొని తర్వాత ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ మనం చూస్తే ఐస్ క్రీమ్ తయారవుతుంది. ఇలా ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే, ఎంతో టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.